భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య రెండవ టీ20 మ్యాచ్ జనవరి 14 ఆదివారం నాడు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్లో సైతం గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను కైవసం చేసుకోవాలనే గట్టి పట్టుదలతో భారత బరిలోకి దిగింది. మరోవైపు సిరీస్పై ఆశలు నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్ను ఖచ్చితంగా గెలవాలి కాబట్టి గట్టి పోటీ ఇచ్చేందుకు ఆఫ్ఘనిస్తాన్ జట్టు సిద్ధమైంది. ఇటీవల జరిగిన సౌత్ ఆఫ్రికా సిరీస్లో వరుసగా అన్ని మ్యాచ్లలోనూ టాస్ కోల్పోయిన ఇండియా ఇప్పుడు స్వదేశంలో జరిగే ఈ సిరీస్లో వరుసగా రెండవసారి టాస్ నెగ్గింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి టీ20లో కూడా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుని మ్యాచ్ గెలవటం వల్ల, అదేవిధంగా మంచు ప్రభావం వల్ల సెకండ్ టైం బౌలింగ్ చేయడం చాలా కష్టం కాబట్టి రోహిత్ శర్మ తీసుకున్న ఈ నిర్ణయం సరైందే. అయితే ఇది బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఇండియా టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ తీసుకొని పరుగుల వరద పారించి క్రికెట్ అభిమానులకు కనువిందు చేస్తారని, 200కు పైగా భారీ స్కోరు సాధిస్తారని ఆశించిన అభిమానులకు మాత్రం రోహిత్ శర్మ తీసుకున్న ఈ నిర్ణయం కొంత అసంతృప్తిని కలిగించింది. ఇక భారత్ ఆడే తుది జట్టు విషయానికి వస్తే అందరూ ఊహించిన విధంగానే ఓపెనర్గా శుభ్మన్ గిల్ స్థానంలో యశస్వి జైస్వాల్, 3వ స్థానంలో తిలక్ వర్మ స్థానంలో విరాట్ కోహ్లీ జట్టులోకి వచ్చారు. అయితే తొలి టీ20 మ్యాచ్లో భారీగా పరుగులు సమర్పించుకున్న రవి బిష్ణోయ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వస్తారని అంచనా వేసిన రవి బిష్ణోయ్నే కొనసాగించారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ఒక మార్పు జరిగింది. రహ్మద్ షా స్థానంలో నూర్ అహ్మద్ తుది జట్టులోకి వచ్చాడు. దాదాపు 14 నెలల తర్వాత విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడుతుండటంతో అందరికీ ఆసక్తి ఏర్పడింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ను ధాటిగానే ప్రారంభించింది. బ్యాటింగ్ పిచ్ కావడంతో భారీ స్కోర్ను సాధించాలనే లక్ష్యంతో ఆది నుంచి భారీ షాట్లకు దిగారు ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లు. ముఖ్యంగా రహమతుల్లా గుర్బాజ్, హర్షదీప్ వేసిన తొలి ఓవర్లో ఓ 4, ముఖేష్ కుమార్ వేసిన రెండో ఓవర్లో ఓ 6 కొట్టాడు. అయితే 3వ ఓవర్లోనే బౌలింగ్ దిగిన రవి బిష్ణోయ్ జోరు మీదున్న గుర్బాజ్ను అవుట్ చేశాడు. భారీ షాట్ ఆడబోయిన గుర్బాజ్ శివన్ దుబేకు సింపుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 9 బాల్స్ ఆడిన గుర్బాజ్ ఒక 4, ఒక 6తో 14 పరుగులు చేశాడు. అలా 20 పరుగుల వద్ద ఆఫ్ఘనిస్తాన్ జట్టు తన తొలి వికెట్ను కోల్పోయింది. అయితే 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన గుల్బదీన్ వచ్చి రావడంతోటే భారీ షాట్లకు దిగాడు. ముఖేష్ కుమార్ వేసిన 4వ ఓవర్లో వరుసగా 2 4లు కొట్టిన గుల్బదీన్ రవి బిష్ణోయ్ వేసిన 5వ ఓవర్లో వరుసగా 6, 4, 4 కొట్టాడు. 5 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఒక వికెట్ నష్టానికి 50 పరుగులు చేసి తగ్గేదేలే అంటూ బ్యాటింగ్ చేస్తుంది. అయితే అక్షర్ పటేల్ వేసిన 6వ ఓవర్లో కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ బౌల్డ్ అయ్యాడు. ఓపెనర్గా వచ్చి 10 బాల్స్ ఆడిన జద్రాన్ ఒక 4తో 10 పరుగులు చేశాడు. అలా 53 పరుగుల వద్ద ఆఫ్ఘనిస్తాన్ జట్టు తన 2వ వికెట్ను కోల్పోయింది. మరో 7 పరుగుల వ్యవధిలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు తన 3వ వికెట్ను సైతం కోల్పోయింది. 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన కీలక బ్యాటర్ అజ్మతుల్లా ఉమర్జాయ్ 5 బాల్స్ ఆడి కేవలం 2 పరుగులు మాత్రమే చేసి శివం దుబే బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అలా 60 పరుగుల వద్ద ఆఫ్ఘనిస్తాన్ జట్టు తన 3వ వికెట్ను కోల్పోయింది. ఓవైపు వికెట్లు పడుతున్న 3వ స్థానంలో వచ్చిన గుల్బదీన్ మాత్రం 4లు 6లతో రెచ్చిపోయి ఆడాడు. శివం దుబే వేసిన 9వ ఓవర్లో 2 6లు కొట్టాడు. అక్షర్ పటేల్ వేసిన 10వ ఓవర్లో సింగిల్ తీసి కేవలం 28 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు గుల్బదీన్. 10 ఓవర్లు ముగిసేసరికి ఆఫ్ఘనిస్తాన్ జట్టు 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసి మంచి స్థితిలోనే ఉంది. హాఫ్ సెంచరీ తర్వాత గుల్బదీన్ మరింత వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన 11వ ఓవర్లో ఓ 6 కొట్టిన గుల్బదీన్ అక్షర్ పటేల్ వేసిన 12వ ఓవర్లో మిడ్ వికెట్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 35 బాల్స్ ఆడిన గుల్బదీన్ 4 6లు 5 4లతో 57 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 91 పరుగుల వద్ద ఆఫ్ఘనిస్తాన్ జట్టు తన 4వ వికెట్ను కోల్పోయింది. 13.2 ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 100 పరుగుల మైలురాయిని చేరుకుంది. గుల్బదీన్ అవుట్ అయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ రన్ రేట్ కొంత తగ్గింది. రవి బిష్ణోయ్ వేసిన 15వ ఓవర్లో రింకు సింగ్కు క్యాచ్ ఇచ్చి మహమ్మద్ నబీ అవుట్ అయ్యాడు. 18 బాల్స్ ఆడిన నబీ ఒక 4తో 14 పరుగులు చేశాడు. చివరి ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు జోరు పెంచారు. రవి బిష్ణోయ్ వేసిన 17వ ఓవర్లో నజీబుల్లా 2 6లు ఒక 4 కొట్టాడు. అయితే హర్షదీప్ వేసిన 18వ ఓవర్లో నజీబుల్లా బౌల్డ్ అయ్యాడు. 21 బాల్స్ ఆడిన నజీబుల్లా 2 6లు ఒక 4తో 23 పరుగులు చేశాడు. 136 పరుగుల వద్ద ఆఫ్ఘనిస్తాన్ జట్టు తన 6వ వికెట్ను కోల్పోయింది. అయితే అదే ఓవర్లో ముజీబ్ ఒక 6 మరో 4 కొట్టాడు. చివర్లో కరీం జనత్, ముజీబ్ రెహమాన్లు రెచ్చిపోయి ఆడారు. శివం దుబే వేసిన 19వ ఓవర్లో 2 6లు ఒక 4తో 20 పరుగులు రాబట్టారు వారిద్దరు కలిసి. ఇక హర్షదీప్ వేసిన చివరి ఓవర్లో నాటకీయ పరిణామాల మధ్య ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఏకంగా 4 వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయింది. ఆ ఓవర్లో తొలి బంతికి కరీం జనత్ అక్షర్ పటేల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అవగా 5వ బంతికి బౌండరీ వద్ద కోహ్లీకి క్యాచ్ ఇచ్చి నూర్ అహ్మద్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బంతి వైడ్ రాగా రన్కు వచ్చిన ముజీబు రన్అట్ అయ్యాడు. ఇక చివరి బంతికి డబుల్ రన్ తినిపోయి ఫరూకీ రన్అట్ అయ్యాడు. మొత్తంగా ఆ చివరి ఓవర్లో 7 పరుగులు రాగా 4 వికెట్లు పడ్డాయి. ఇక నిర్ణీత 20 ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 172 పరుగులకు ఆలౌట్ అయింది. టీ20లలో భారత్పై ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ఇదే అత్యధిక స్కోర్.
తొలి టీ20లో చేసిన 158 పరుగుల అత్యధిక స్కోర్ను ఇప్పుడు అధిగమించింది ఆఫ్ఘనిస్తాన్ జట్టు. ఆఫ్ఘన్ ఇన్నింగ్స్లో గుల్బద్దీన్ బ్యాటింగే హైలైట్. అయితే చివర్లో నజీబుల్లా, కరీం జనత్, ముజీబ్ సైతము భారీ స్కోర్లు సాధించడంలో తమ వంతు సహకారం అందించారు. ఇక ఇండియన్ బౌలర్లలో అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. హర్షదీప్ సింగ్ 3 వికెట్లు, రవి బిష్ణోయ్ 2 వికెట్లు తీయగా శివన్ దూబే 1 వికెట్ తీశాడు. శివన్ దూబే, ముఖేష్ కుమార్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇక పరుగుల వరద పారే ఈ పిచ్ మీద ఆఫ్ఘనిస్తాన్పై 173 పరుగులు చేయడం పెద్ద కష్టమేమీ కాని స్థితిలో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఇండియాకి ఆదిలోనే పెద్ద షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలిబంతినే యశస్వి జైస్వాల్ 4 కొట్టి ఖాతా తెరిచినా తను ఎదుర్కొన్న తొలిబంతికే రోహిత్ శర్మ బౌల్డ్ అయ్యాడు. తన కెరియర్లో 150వ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్న రోహిత్ శర్మ వరుసగా 2వ మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. అలా 5 పరుగులకే తొలి ఓవర్లోనే ఇండియా తన తొలి వికెట్ను కోల్పోయింది. 3వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కోహ్లీ, జైస్వాల్ కలిసి ఆఫ్ఘన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మరోవైపు చాలా కాలం తర్వాత టీ20 జట్టులోకి వచ్చిన కోహ్లీ సైతం దూకుడుగా ఆడాడు. ఫారూఖీ వేసిన 3వ ఓవర్లో జైస్వాల్ 2 సిక్స్లు కొట్టగా, ముజీబ్ వేసిన 5వ ఓవర్లో కోహ్లీ ఓ 4 కొడితే జైస్వాల్ వరుసగా 3 4లు కొట్టారు. అయితే నవీన్ ఉల్ హక్ వేసిన 6వ ఓవర్లో ఇబ్రహీం జద్రాన్కు క్యాచ్ ఇచ్చి కోహ్లీ అవుట్ అయ్యాడు. 16 బాల్స్ ఆడిన కోహ్లీ 5 4లతో 29 పరుగులు చేశాడు. 4వ స్థానంలో శివన్ దూబే బ్యాటింగ్కి వచ్చాడు. దూబే, జైస్వాల్ కలిసి ఆఫ్ఘన్ బౌలర్లను చిత్తుగా కొట్టారు. వీరిద్దరూ కలిసి ఆఫ్ఘన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా దూబే 6లతోనే తన స్కోర్ను ముందుకు నడిపించాడు. నబీ వేసిన 10వ ఓవర్లో తొలి బంతికి సింగిల్ తీసిన జైస్వాల్ కేవలం 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వరుసగా 3 బంతులకు దూబే 3 సిక్స్లు కొట్టాడు. నూర్ అహ్మద్ వేసిన 11వ ఓవర్లో జైస్వాల్ 1 4, 2 సిక్స్లు కొట్టాడు. నవీన్ ఉల్ హక్ వేసిన 12వ ఓవర్లో శివన్ దూబే 3 4లు కొట్టి కేవలం 22 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే కరీం జనత్ వేసిన 13వ ఓవర్లో ఇండియా 2 వికెట్లు కోల్పోయింది. 34 బంతుల్లో 6 సిక్స్లు, 5 4లతో 68 పరుగులు చేసిన జైస్వాల్ భారీ షాట్ ఆడబోయి గుర్బాజ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. జైస్వాల్, దూబే కలిసి 3వ వికెట్కు 92 పరుగులు జోడించారు. 5వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కీపర్ జితేష్ శర్మ నబీకి క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. 6వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రింకు సింగ్తో కలిసి దూబే మరో వికెట్ పడకుండా ఇండియాకు విజయాన్ని అందించారు. మొత్తంగా 15.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసిన ఇండియా మరో 26 బాల్స్ మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను చేజిక్కించుకుంది. 32 బాల్స్ ఆడిన శివన్ దూబే 4 సిక్స్లు, 5 4లతో 63 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, రింకు సింగ్ 9 బాల్స్లలో 1 4తో 9 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక ఆఫ్ఘన్ బౌలర్లలో కరీం జనత్ 2 వికెట్లు తీయగా, ఫారూఖీ, నవీన్ ఉల్ హక్ చెరో వికెట్ తీశారు. దాదాపు అందరూ భారీగానే పరుగులు సమర్పించుకున్నారు. ఇక భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్, శివన్ దూబే బ్యాటింగే హైలైట్. ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ ఇద్దరు భారత్కు సునాయాస విజయాన్ని అందించారు. కోహ్లీ సైతం దూకుడుగా ఆడి తన సత్తా నిరూపించుకున్నాడు. బ్యాటింగ్కు సహకరించే పిచ్పై పొదుపుగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసిన అక్షర్ పటేల్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ సిరీస్లో చివరి మ్యాచ్ ఈ నెల 17 బుధవారం నాడు బెంగళూరులో జరగనుంది.